ప్రతి పెళ్లి కథలో అందరూ చూసేది ఆనందం మాత్రమే. కానీ లోపల దాగి ఉండేది ఎవ్వరికీ తెలియని నిజాలు. ఎందుకు ఒక ప్రేమ కథ మధ్యలోనే ముగుస్తుంది? ఇది కేవలం ఒక సెలబ్రిటీ కథ కాదు. ఇది మనలో చాలా మందికి సంబంధం ఉన్న నిజం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చిన నిహారిక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. షార్ట్ ఫిలిమ్స్, యాంకరింగ్, సినిమాలు, అంతేకాదు నిర్మాతగా కూడా ఎదిగింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం ఎందుకు ఇంత పెద్ద టాపిక్ అయ్యింది? నిహారిక మొదటగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ ద్వారా యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. తర్వాత టెలివిజన్లో యాంకరింగ్గా కనిపించి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంది. ఇంకా నాగశౌర్యతో కలిసి ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా హిట్ కాకపోయినా ఆమె యాక్టింగ్కి మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ హీరోయిన్గా పెద్దగా సక్సెస్ రాకపోవడంతో ఆమె జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ప్రారంభించింది. వెబ్ సిరీస్, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ కంటెంట్ మీద ఫోకస్ పెట్టింది. డెడ్ లైన్, కమిటీ కుర్రాళ్ళు వంటి ప్రాజెక్టులతో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం రాకాస సినిమా పనులతో బిజీగా ఉంది. అంటే కెరీర్ పరంగా ఆమె గ్రాఫ్ పైకి వెళ్తుంది. కానీ వ్యక్తిగతంగా నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి ఉదయపూర్లో గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత మొదట్లో అన్ని బాగానే ఉన్నట్లు కనిపించాయి. సోషల్ మీడియాలో కూడా హ్యాపీ కపుల్స్గా కనిపించారు. కానీ ఎందుకు ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు? కొన్ని బంధాలు బయటికి బాగానే కనిపిస్తాయి, కానీ లోపల చిన్న చిన్న విభేదాలు అవే పెద్ద సమస్యలుగా మారుతాయి. అలాగే నిహారిక చైతన్యల మధ్య కూడా కొన్ని విభేదాలు వచ్చాయి. మొదట చిన్నవిగా కనిపించిన ఈ సమస్యలు తర్వాత సీరియస్ అయ్యాయి. ఎందుకని చిన్న చిన్న సమస్యలను సర్దుబాటు చేసుకోలేదు? ఎందుకు విడాకుల వరకు ఈ జంట వెళ్ళింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇటీవల నిహారిక ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపడింది. ఇంటర్వ్యూలో నిహారికను అడిగిన ప్రశ్న, విడాకుల నిర్ణయం తీసుకునేటప్పుడు ముందుగా ఎవరికి చెప్పారు? ఆమె సమాధానం, ముందుగా మా నాన్నకు చెప్పాను. మా నాన్న ఈ విషయం చెప్పగానే సైలెంట్గా విన్నారు. వాళ్ళు కూడా పెళ్లి తర్వాత నన్ను చూశారు. నీ జీవితంలో నువ్వు సంతోషంగా లేవనుకున్నప్పుడు ఎక్కడా ఉండవలసిన అవసరం లేదు అంటూ చెప్పారు. ఈ ఒక్క మాటే ఆమె నిర్ణయాన్ని స్ట్రాంగ్గా చేసింది. ఎవరు విడిపోవాలని పెళ్లి చేసుకోరు, కానీ మా మధ్య వచ్చిన సమస్యలు సరిచేయలేనివి. అందుకే ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో మరో షాకింగ్ విషయం బయటపడింది. ఇప్పటికీ మీరు చైతన్యతో కాంటాక్ట్లో ఉన్నారా అని. నిహారిక క్లియర్గా చెప్పింది, లేదు, ఇప్పుడు మా మధ్య ఎలాంటి కాంటాక్ట్ లేదు అని. నిహారిక కథ మనకు ఒక విషయం చెప్తుంది. సంతోషం లేకపోతే ఏ బంధానికి కూడా విలువ ఉండదు. కాంప్రమైజ్ చేయడం తప్పు కాదు, కానీ మనల్ని మనం కోల్పోవడం తప్పు. ఒకప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా జరిగిన ఆ పెళ్లి ఇప్పుడు ఒక నిశ్శబ్దంగా ముగిసిన కథలా మారిపోయింది. కానీ ఇది ఒక ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. అలాగే నిహారిక తన జీవితంలో ముందుకు సాగుతుంది. కెరియర్లో సక్సెస్ కూడా అవుతుంది. ముఖ్యంగా తన సంతోషాన్ని తాను ఎంచుకుంది.